हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना ఛానల్ का प्लीज సబ్స్క్రైబ్ करने का। ఫ్రెండ్స్, నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ के आर के ఛానల్। ఫస్ట్ టైం మన ఛానల్ వచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్। ఫ్రెండ్స్, ఈ వీడియో కొద్దిగా డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంటది। ఇక్కడ ఈ వీడియో ఏందంటే ఎక్స్పీరియన్స్ ఫామ్ చేసి లాభ నష్టాలు ఎలాగున్నాయి, ఏమున్నాయి అది చెప్పడం ఒక ఎత్తు। ఈ వీడియోలో ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు తిరుగుతా ఉన్నారు, రీసెర్చ్ లో ఉన్నారు। మీలాగా కొత్తగా ఫామ్ పెట్టాలా అనేసి ఎవరైతే అనుకుంటున్నారో ఆ రకంగా సార్ మనకు చాలా సర్చింగ్ లో ఉన్నారు। అంటే చాలా మంది ఈ ఏజ్ లో ఉండేసి ఈ రకంగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు। ఆయన తోటి మాట్లాడదాం, అది ఏంది మ్యాటర్ అనేది। ఒకసారి మీరు కొత్త వాళ్ళు కనుక ఉంటే దీని పరిస్థితి ఎలా ఉందనేది మీకు కూడా ఐడియా వస్తుంది। ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు, ఏం గ్యాదర్ చేసినారు నాలెడ్జ్, ఎలా ఉందనేది ఆయన మాటలో అడుగుదాం। ఒకసారి మాట్లాడి చూద్దాం। నమస్తే అన్నయ్య। నమస్తే అన్న, మీ పేరు, మన అడ్రస్ ఎక్కడ ఉన్నాం అనేది ఒకసారి చెప్తారన్నా? నా పేరు పి శ్రీనివాసులు। మాది కందుకూరు మండలం, ప్రకాశం డిస్ట్రిక్ట్। మా విలేజ్ పాలూరు దొండపాడు విలేజ్। పాలూరు దొండపాడు విలేజ్। శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీరు జాబ్ అంతా అయిపోయేసి మీరు ఫ్రీగా ఉన్నారు, రిలాక్స్ గా ఉన్నారు। సో చాలా మంది ఇలాగే కాన్సెప్ట్ లో ఉండేసి మేము పొట్టేళ్ల ఫామ్ పెట్టాలా లేదా ఆవులు గేదెలు పెట్టుకోవాలా అనేసి ఇలాంటివి కొన్ని అడుగుతున్నారు। మీరు ఎన్ని సంవత్సరాల నుంచి లేదా ఎన్ని నెలల నుంచి దీని మీద రీసెర్చ్ చేస్తున్నారు? నేను యాక్చువల్ గా నాకు ఇన్స్పిరేషన్ కేఆర్కే ఛానల్, కేఆర్కే అలీ ఖాన్ ఛానల్। సంతోషం। నేను ఇలాంటివన్నీ యూట్యూబ్ లో సెర్చ్ చేసుకుంటూ ఉండేవాడిని। నేను సర్వీస్ లో అంటే చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ రైల్వేస్ లో టికెట్ చెకింగ్ స్టాఫ్। ఫార్మ్ పెట్టాలి అనే ఒక ఉద్దేశం ఏంటంటే, ఆ టైంలో నాకు 4 years నుంచి ఫామ్ పెట్టాలని ఒక ఐడియా ఉంది। 4 సంవత్సరాల నా 4 years నుంచి। కాకపోతే నేను సర్వీస్ లో ఉన్నాను। సర్వీస్ లో ఉండి చేయటం అనేది చాలా కష్టం। ఏంటంటే వర్కర్ మీద కంప్లీట్ గా డిపెండ్ కాకూడదు। ఒక ఫామ్ పెడితే ఎవరైనా కానీ ఫామ్ దగ్గర ఉండి వర్కర్ని పెట్టుకుని సూపర్విజన్ చాలా ఇంపార్టెంట్। ఫామ్ పెట్టినప్పుడు వాటికి వచ్చే జబ్బులు, వాటి ఫీడింగ్, వాటికి మంత్లీ డివార్మింగ్స్ కానీ వ్యాక్సిన్ షెడ్యూల్ కానీ వీటి గురించి నాలెడ్జ్ ఉంటేనే ఫామ్ లో దిగాలి। నేను 2, 3, 4 years నుంచి ఆ నాలెడ్జ్ కొంతవరకు గెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను। సో ఫార్మ్స్ ఏమైనా విజిట్ చేశారా, లేదంటే ఈ వీడియోస్ లో అలా చూడడం జరుగుతుందన్నా? నేను ఒక 2, 3 ఫార్మ్స్ విజిట్ చేశాను। కాళహస్తి దగ్గర ఒక ఫామ్ విజిట్ చేశాను। కాళహస్తి దగ్గర ఒక ఫామ్ విజిట్ చేశాను। తర్వాత యూట్యూబ్ ద్వారానే మాక్సిమం నాలెడ్జ్ గెయిన్ చేశాను ఫార్మ్స్ గురించి। మెడిసిన్స్ కానీ, వాటికి వచ్చే డిసీజెస్ కానీ, వాటికి ఏమేమి మెడిసిన్ వాడాలి, హౌ టు ఆ డిసీజ్, సపోజ్ ఒక బ్లూ టాంగ్ వచ్చింది అనుకో, హౌ టు ట్యాకిల్ ద డిసీజ్ అనే దాన్ని ఒక నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఉన్నాను। అది కొత్తగా ఫామ్ సెటప్ చేయాలనుకున్నాను। ఓన్లీ ఇదేంటంటే ఒక ప్రాఫిట్ కోసమే కాదు। ఫస్ట్ నా కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఫామ్ పెట్టినప్పుడు వాటిని మోర్టాలిటీ రేటు ఎక్కువ లేకుండా వాటిని కాపాడగలగాలి। అదే కాన్సెప్ట్। అది అయితే సక్సెస్ ఆటోమేటిక్ వస్తుంది। కాకపోతే ఏంటంటే, మనకు ఆదాయం వస్తుంది అంటే కంప్లీట్ దాని మీద డిపెండ్ అయ్యేవాళ్ళం కాదు। నాకు పెన్షన్ వస్తుంది, ల్యాండ్స్ ఉన్నాయి, మా ల్యాండ్స్ వరి బాగా పండుతాయి, మిర్చి బాగా పండుతాయి। అదంటే ఇది మనం పెట్టుకొని కొంతవరకు ఎంతవరకు సక్సెస్ కాగలం, టైం అంటే మాక్సిమం టైం పాస్ బాగుంటుంది అనే ఒక ఉద్దేశం। ఆ ప్రాఫిట్ అనేది సెకండరీ। సంతోషం శ్రీను గారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు, నేను కాళహస్తి దగ్గర ఒక ఫామ్ విజిట్ చేశాను, ఇంకొక 2-3 ఫార్మ్స్ విజిట్ చేశాను అనేసి। నాకు చాలా మంది ఫోన్ చేసి ఏదైనా ఫామ్ ఉంటే చెప్పండి, నేను అక్కడికి వెళ్ళి చూస్తాను, నేను అక్కడ కొన్ని రోజులు ఉంటాను, పనిచేస్తాను, ఇలాంటివి జరుగుతున్నాయి। మీరు కాళహస్తిలో నాకు తెలిసి ఫామ్ పేరు నాకు ఐడియా ఉంది, పర్సన్ పేరు కూడా నాకు ఐడియా ఉంటది। ఆ ఫామ్ కి వెళ్ళి ఉంటారు మీరు, ఒకవేళ వెళ్ళి ఉంటే ఆ పర్సన్ కి మీరు ఫోన్ చేసి నేను మీ దగ్గరకు వస్తున్నాను, మీ ఫామ్ చూస్తున్నాను అని చెప్తే అది ఎలా ఉండింది, ఎన్ని రోజులు టైం పట్టిందండి? అలా అలౌట్ చేస్తున్నారా? నేను ఫోన్ ఏం చేయలేదు, డైరెక్ట్ గా వెళ్ళాను అక్కడికి। వెళ్ళి రిక్వెస్ట్ చేసిన, ఒకసారి ఇట్లా అనుకుంటున్నాను సార్ ఫామ్ విజిట్ చేయాలని, యాక్సెప్ట్ చేశారు వాళ్ళు। అది పెదగుడిపాడు, గుంటూరు డిస్ట్రిక్ట్ పెదగుడిపాడు ఒక ఫామ్ ఉంది, అక్కడ కూడా ఫోన్ చేయలేదు, ఏం లేదు, డైరెక్ట్ గా వెళ్ళిపోయాను అక్కడికి। అయితే వర్కర్స్ ఉన్నారు అక్కడ, ఆ వర్కర్స్ ఎలా చేసి A to Z కొంచెం వాళ్ళు ఫీడింగ్ గురించి కానీ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చారు। వాళ్ళ ద్వారా కూడా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను। ఇది జరిగి కూడా ఒక 3-4 years అవుతుంది। 3-4 years అవుతుంది। ఈ ఫామ్ విజిట్ చేయడం అనే దాని మీదే మాట్లాడదాం మనం। ఇప్పుడు మీరు ఈ ఫామ్ లో ఉన్నారు, ఇది కూడా మీది కాదు, ఈ ఫామ్ లో మనం ఉన్నాం। సో ఇక్కడ మీరు రోజు వస్తున్నారు, చూస్తున్నారు, అంటే మీకు దగ్గరలో ఉంది కాబట్టి మీరు వచ్చి చూసిపోతున్నారు। సో ఈ లెక్కలో మనం ఏదైనా ఒక ఫామ్ దగ్గరికి వెళ్ళి ఒక 4 రోజులు 5 రోజులు అక్కడ ఉండి పని చేయాలా,
అంటే మీరు ఆల్రెడీ 4 సంవత్సరాల నుంచి దీని మీదే పనిచేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. ఇలా అన్నప్పుడు అలా జరిగే అవకాశాలు అక్కడ ఉన్నాయా మీరు వెళ్ళిన దగ్గర? అది అన్ని అలాగా ఎలా చేయరు సార్. అది ఫామ్ లో నెల ఉంటాను 2 నెలలు ఏంటంటే నేను కొంతమంది ఈ డిసీజ్ భయపడి లోపలికి ఎంటర్ కానివ్వరు. ఇక్కడ ఈ తిరుపతి దగ్గర ఏదో ఒక ఫామ్ ఉందంట. అతను కొంచెం ఒక 2-3 డేస్ 4 డేస్ ఉంటానని అలౌ చేస్తున్నాడు. సమ్ వెటర్నరీ డాక్టర్ గారు ఇట్టున్నారని చెప్తున్నారు. అది నేనైతే అక్కడికి వెళ్ళలేదు. కానీ అందరూ వెటర్నరీ డాక్టర్ పెట్టున్నారంట. అతను ఆయన అలౌ చేస్తున్నాడు. ఆయన వాయిస్ కూడా విన్నాను. ఎవరైనా వస్తే ఒక 2-3 డేస్ ఉండి కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు అని ఆయన వీడియో చూసేటప్పుడు ఆయన వీడియో ఛానల్లో చూశాను నేను. సరే అందరూ అయితే గెయిన్ అన్ని అలౌట్ చేయటం లేదు. సో ఆయన పేరు వచ్చేసి ప్రణీత్ రెడ్డి గారండి. ఆయన వెటర్నరీ డాక్టర్ కాదు, హార్ట్ సర్జన్ ఏమో అనుకుంటాను నేను. ఆయనది ప్రణీత్ గారు మన ఛానల్లో కూడా వీడియోస్ ఉన్నాయి. అది వచ్చేసి చంద్రగిరి, తిరుపతి గౌతల చంద్రగిరి దగ్గరలో ఉంది ఫామ్. అది ఆయన విజిటింగ్ కి ఈ మాట నేను వినలేదు. ఆయన ఇప్పుడు చెప్పిన స్వామి గారు చెప్పిన శ్రీనివాస్ గారు, ఆయన యూట్యూబ్ ఛానల్ నేను చూసేటప్పుడు ఆయన ఛానల్లో ఒక 2 కుర్రోళ్ళు వచ్చి అక్కడ ఆయన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతుంటే సమాధానం ఇవ్వటం గానీ ఎంకరేజ్ చేయటం కానీ బాగా అనిపించింది నాకు. బాగా మాట్లాడతారు, చాలా మంచి వ్యక్తిలా ఉన్నారు. సో ఇది జరగని పని అండి. మీరు అనుకునేది అయితే జరగని పని. అది మీరు ఒక ఫామ్ లోకి వెళ్ళాలా. ఇప్పుడు ఇక్కడ మనం నిలబడి ఉండే ఫామ్ లో మార్నింగ్ మనం 10 గంటలకు 10:30కు వచ్చాం. ఈ ఫామ్ కి సంబంధించిన వ్యక్తి అన్ని పనులు వదులుకునేసి ఇక్కడ మా కోసంగా ఉండిపోయి ఉన్నారు. అలా ప్రతిరోజు జరగాలంటే అవ్వని పని అదైతే కనిపిస్తుంది. ఇంకా మీరు తిరిగిన ఫామ్స్ లో గడ్డి రకంగా మాట్లాడుకుందాం. గడ్డి రూపంలో అంటే ఎన్ని రకాల గడ్లు నాటున్నారండి మీరు చూసిన ఫార్మ్స్ లో? ఈ హెడ్జ్ లోషన్ అయితే కంపల్సరీగా ఉంటుంది. హెడ్జ్ లోషన్, ఈ సోఫర్ నేపియరు, స్వీట్ పొటాటో, మల్బారు, కొన్ని చోట్ల అయితే వాళ్ళు పిల్లి పెసర కోసి ఎండబెట్టి వామిలాగా తయారు చేసుకుని అది ఓడిస్తున్నారు. కొన్ని చోట్ల అయితే ఈ వేరుశెనగ చెత్త, అది పంట పడిన తర్వాత తీసేసి కాయలు కోసేసి చెత్త ఉంటది కదా, దాన్ని కూడా వామిలాగా వేసుకుని దాన్ని వాడుతున్నారు. ఫీడింగ్ సంబంధించి ఈ విషయాలు, ఈ 5-6 రకాలు మినిమం వాళ్ళకి అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ ని బట్టి ఫీడింగ్స్, కైండ్స్ ఆఫ్ ఫీడింగ్స్ వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. సో ఇంకా ఫైనల్ గా ఒకే క్వశ్చన్ అడుగుతాను, మీ దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళా కలుద్దాం మనం. మీరు వీడియోల్లో వింటా ఉండడానికి యూట్యూబ్ లో, ఇది నా అలీఖాన్ కాదు, ఇంకొకరి గురించి నేను మాట్లాడటం లేదు, యూట్యూబ్ లో మీరు వీడియోలు చూసేదానికి, అక్కడికి వెళ్ళి లైవ్ లో చూసేదానికి, ఇప్పుడు మీరు ఈ ఫామ్ ని కూడా ఒక 6 నెలల నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. వీడియోస్ కి రియాలిటీకి ఎంత తేడా ఉందంటారండి? రియాలిటీలో కొంచెం ప్రాక్టికల్ గెయినింగ్ అనేది ఒకటి వస్తుంది సార్. ప్రాక్టికల్ గెయిన్, ప్రాక్టికల్ ప్రాక్టీస్ అనేది గెయిన్ చేయొచ్చు. దీనికి మనకేంటంటే ఈ ప్రాక్టీస్ గెయిన్ చేయడానికి కూడా యూట్యూబ్ ఛానల్ నాలెడ్జ్ కూడా ఒక బేస్ అనుకుంటున్నాను నేను. దానికి మీ ఛానల్ చాలా ఉపయోగపడుతుంది. కేఆర్కే ఛానల్, అలీఖాన్ కేఆర్కే ఛానల్. ఆ యూట్యూబ్ చూసిన తర్వాత ఫామ్స్ విజిట్ చేస్తే ప్రాక్టికల్ గెయిన్ వస్తుంది. ప్రాక్టీస్ అనేది ఒక గెయిన్ అవుతుంది అనుకుంటున్నాను నేను. సో రెండు ఈక్వల్ గానే ఉన్నాయి, ఈక్వల్ గానే చూసుకుంటా పోవాలి. సో చాలా సంతోషం శ్రీనివాస్ గారు. మనకు బయట కొద్దిగా పని ఉన్నట్టుంది, మనతోటి పని ఉన్నట్టుంది బయట. మనం వెళ్ళి అది ఒకసారి చూసుకుని వద్దాం. మళ్ళీ మీ ఫామ్ దగ్గరకు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.